హాయ్ అండి, దిస్ ఇస్ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం ముందు రోజు నైట్ అనమాట. సో నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ముందు రోజు నైట్ నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కటన్ అనమాట. సో ఆ వ్యాలెన్స్ లాగా సెట్ చేసింది నాది పట్టు శారీ. మిడిల్లో వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, ఇలా బంతి పూల టైపు, అవి అనమాట. సో ఇప్పుడైతే శారీ ఏం కట్టించట్లేదు, జస్ట్ నేను అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. సో ఆల్రెడీ టైం వచ్చేసి 1 o'clock ఏమో అవుతుంది. సో అందుకని చెప్పేసి అది కాక మార్నింగ్ 9కి పూజారి వస్తారు. సో మార్నింగ్ కుదరదు కదా అని చెప్పేసి ముందు రోజు నైటే నేను ఇవన్నీ డెకరేషన్ చేసుకున్నాను అనమాట. సో ఈ సైడ్ చెట్లు ఉన్నాయి కదా, నేను అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా వెయిట్ కోసం అని చెప్పి నేను బియ్యం వేసి పెట్టాను. సో ఇలా 2 బిందెలు పెట్టేసి మార్నింగ్ శారీ ఎలా కట్టాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. సో చౌకీ గడ్డ చూసారా, ఇక్కడ అంతా హడావుడిగా ఉంటే దానికి ఏమవుతుందో ఏంటో అర్థం కాలేదు. స్టిక్ కావాలా చాకీ? ఏం కావాలి? స్టిక్కా? చికెన్ తింటావా? ఇస్తుందా? ఆమె చికెన్ తింటుంది. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. సో అందరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మార్నింగే రెడీ చేద్దాం అనుకున్నాను ఇవన్నీ, కానీ మార్నింగ్ 9కి పూజారి వస్తారంటే ఇక డెకరేషన్ ఇవన్నీ అప్పుడు కుదరవు కదా అని చెప్పేసి, ఎందుకంటే శారీ కట్టించడానికి చాలా టైం పడుతుంది. సో ఈ అమ్మవారి ఫేస్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను అనమాట. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పూజ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. సో జస్ట్ నేను చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఆ రోజు అయితే నిద్రపోలేదు, ఎందుకంటే నెక్స్ట్ డేనే నా బర్త్డే అనమాట. పూజ నా బర్త్డే 2 ఒకటేసారి వచ్చాయి. సో ఇక ఆల్రెడీ నేను పడుకోవడానికి 3 అయింది. ఇక 1 hour ఏముందిలే అని ఆ 1 hour టైం పాస్ చేశాను అనమాట. కొద్దిగా కోన్ పెట్టుకున్నాను. సో ఇక మార్నింగ్ 4కి నేనైతే వంట స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే ప్రసాదాలు అవన్నీ కావాలి కాబట్టి మార్నింగే నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే ఏం చూయించలేదు, ఎందుకంటే నార్మల్గా మనకి అమ్మవారు అనగానే మనం ప్రసాదాలు ఏముంటాయి, పులిహోర వడలు ఇవే కదా. సో దద్దోజనం ఇవన్నీ నేను రెడీ చేశాను, కానీ ఆ వీడియో అయితే తీసాను, కానీ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. నేనంతా ఇది మొబైల్లోనే షూట్ చేస్తూ ఉంటాను. సో నా మొబైల్ పిల్లలు కూడా తీసుకొని ఆడుతూ గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. సో అప్పుడు మరి వాళ్ళు ఏదన్నా పొరపాటున డిలీట్ చేసి ఉంటారు, వాళ్ళకు కూడా తెలియదు కదా వీడియోస్ ఇవి అవి అని చెప్పేసి. హాయ్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు శ్రావణ శుక్రవారం అనమాట. నైట్ అంతా అయితే పడుకోలేదు, మేల్కొనే ఉన్నాను. సో కోన్ పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు నా బర్త్డే కూడా. సో ఇప్పుడైతే 4 అవుతుంది, ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. డెకరేషన్ ఇదంతా. సో అమ్మవారికి శారీ కట్టించాలి. సో అదనమాట. ఇక్కడ చౌకీకి అయితే ఏం అర్థం కావట్లేదు, చూస్తూ ఉందన్నమాట. అది నైట్ అంతా నా వెనక్కి తిరుగుతూ ఉంది. సో ఇక్కడైతే నేను అన్నీ చింతపండు ఇవన్నీ నానబెట్టేసి వచ్చి ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నాను. సో గ్లాస్ చూసి భయపడకండి, అందులో కొంచెమే ఉంటుంది. సో ఇక్కడైతే అత్తయ్య కూడా లేసారనమాట. సో ఇక్కడైతే శారీ కట్టించడం అయితే నేను చూపించలేదు, సో నార్మల్గానే చేశాను. లాస్ట్ ఇయర్ నేనైతే అలా చేతులు అవన్నీ అయితే నేనేం పెట్టలేదు అనమాట, ఈసారి పెట్టాను. సో చూసారు కదా, ఇక్కడైతే పూజ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా ప్రసాదాలది క్లిప్ మిస్ అయిందని, దాని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. राष्ट्रे संगमाने च कीर्तने
प्रथमाय यज्ञानां श्रीमन्महागणाधिपतये नमः। మనసులో మొట్టమొదటిగా గణపతికి నమస్కారం చేసుకొని ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాభవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నాదిభిస్సేద సాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మనసులో సరస్వతీ దేవికి నమస్కారం చేసుకోండి. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్భాజనేవతే ధీనామ పుత్రేవత శ్రీ మహాసరస్వత్యే నమః. మనసులో పార్వతీ పరమేశ్వరు నమస్కారం చేసుకోండి. వాగర్తాపు సంవృద్ధౌ వాగర్తౌ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో గురువే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతే స్మృతే పురాణానాం మాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధోతాకిల ఘోర భావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ భావనకరీ కాశే పరాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనసులో తల్లిదండ్రులు నమస్కారం చేసుకోండి. మాతా పితృభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవత నమస్కారం చేసుకోండి. కులదేవతాభ్యో నమః. ఇక్కడైతే వీడియో అద్విక్ శశాంక్ తీస్తున్నారనమాట. సో అందుకే కెమెరాని ఇన్ని రకాలుగా తిప్పుతూ ఉన్నారు. సో కొన్ని అయితే ఇలానే ఉన్నాయి క్లిప్స్ వాళ్ళే తీశారనమాట. సో నేను ట్రైపాడ్కి పెడితే వాళ్ళు ఉంచట్లేదు. సో ఇక నేను పూజలో ఊరికి అరవడం ఎందుకు అని చెప్పేసి నేను ఏమనలేదు. సో అన్ని క్లిప్స్ కొంచెం బాగున్నవి ఇలా పెట్టాను అనమాట. సో ఇక్కడ అందరం అయితే కూర్చున్నా. సో నైట్ అంతా పడుకోలేదు కదా, బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఏదో ఒకటి చిన్నది సత్యం తవర్తన ప్రశంసామి అమృతమస్త్వమృతాపిధానమస్సే చూపించండి. ఓం ప్రణాయ స్వాహ మానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ సమస్తమన్యే స్వా మహానైవేద్యం సమర్పయామి మంగళనీరాజనం. పట్టుకొచ్చి तादृशां नित्यपुष्टाक्षरेष्णीं ईश्वरेकं सर्वभूतानां तामिह पप्पये श्रियो श्रीकीर्मेरसद अलक्ष्मीमेव चित् मनसक्खाममा गोदिं वाचसत्यमशीमहे पशोनाकं ब्रह्मण्यस्य महिश्रेष्ठ यथाभ्यसः कर्दमेण प्रजा भूता महि सम्भवकर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपस्तजन्तु सिक्नानि चिक्लेतवशमे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां वित्करणीं यष्टिं सुवर्णां समर्पयामि नमस्करोमि हि धूपं वरस्पच्छर्ववेदिव्ये नानागन्धे सुन्वितो సో ఇక్కడైతే ఇక పూజ అయిపోయింది. పూజ అయిపోగానే అత్తయ్యకి ఫస్ట్ తాంబూలం ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వచ్చింది, తనకు కూడా ఇద్దరికి ఒకటేసారి ఇచ్చేసాను. సో అందరూ ఈవినింగ్ అయితే వస్తారు, ఒక 30 మెంబర్స్ దాకా అయితే చెప్పానమాట. సో అందరు వచ్చారు, చాలా బాగా జరిగింది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడైతే చాకీ చూసారు కదా, స్టిక్స్, దానికి స్నాక్స్ అంటే చాలా ఇష్టము. ఇక అవి చూసింది అంటే మాత్రం అవి ఇచ్చిందాక ఊరుకోదనమాట. సో అది ఇలా జంప్ చేస్తూ ఉందన్నమాట. స్లో మోషన్లో బాగుంది కదా అని చెప్పేసి తీసానమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ ప్రతిరోజు మీ దాకా వస్తాయి. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
సో తను వచ్చేసి నాకు ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళిద్దరు పిల్లలు. ఇక్కడైతే పువ్వు పెడదామని ట్రై చేశాను కానీ రావట్లేదు. సో మళ్ళీ ట్రే పక్కకు పెట్టేసి పెడుతున్నాను. సో మన ఇంటి దగ్గర ఎదురే ఉంటారనమాట. సో వీళ్ళిద్దరండి నాకు చాలా ఇష్టం. చాలా క్యూట్గా ఉంటారు, బాగుంటారు కూడా. చిన్నప్పటి నుంచి బాగా ఎదురే ఉంటారు కదా, బాగా అలవాటు అనమాట. సో ఈవినింగ్ అయితే మమ్మీ కూడా వచ్చారనమాట. ఇక నా బర్త్డే కదా, సో కేక్ కట్ చేయించి వెళ్దామని చెప్పి వచ్చారు. సో ఇక ఒకటి రీల్ అయితే పోస్ట్ చేద్దామన్నారు. నాకేమో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను. అది కాక నాకు అంటే రీల్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో అంత కంటిన్యూస్గా అయితే ఏం పెట్టను నేను. సో ఇక్కడైతే అమ్మకు కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. సో మ్యాక్సిమం అందరికీ శారీసే పెట్టాను అనమాట. అంటే తాంబూలం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటారు. సో ఎవరిని వీళ్ళు బట్టి వాళ్ళు అనమాట. సో అది ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, నేను అని చెప్పేసి. సో మమ్మీ తేక ముందే ఈయన కూడా తీసుకొచ్చి పెట్టారంట కేక్. సో మమ్మీ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫైటింగ్ అనమాట. నేను వెలిగిస్తాను అని చెప్పేసి. సో ఇలా ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. సో ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇలానే ఉంటుందేమో. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ ప్రతిరోజు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ బర్త్డే.